40 ఎకరాలు కొట్టాలనుకున్నప్పుడు రైతు ఇప్పుడు వర్షాలు పడినాయి సార్. వర్షాలు పడడం వల్ల మనుషులు దిగలేని పరిస్థితి సార్, ట్రాక్టర్లు దిగలేవు. కానీ ఈ రోజు డ్రోన్ ఉండడం వల్ల 3/4% రైతులందరూ కూడా ఎప్పుడు పని చేసుకోలేక ఆగిపోయేవాళ్ళు. ఈ రోజు సంతోషంగా డ్రోన్ రావడం వల్ల ఒక డ్రోన్ బట్టి మీరు మాకు సబ్సిడీతో 80% సబ్సిడీతో ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రతి రైతు కూడా సంతోషంగా మందులు పిచికారి చేసుకోవడం జరిగింది. 2 నిమిషాల తర్వాత నీతో మాట్లాడతాం. మళ్ళీ ఉండమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరంతా ఏంటమ్మా ఇవన్నీ కూడా మీరు హార్వెస్టింగ్ చేస్తున్నారా? ఇవన్నీ చిక్కుడమ్మా, ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు, ఏమి లేవు కదా. అదే మరి పెద్ద మందు కూడా కొట్టలేదు, నేచురల్గా వచ్చింది. ఎంత రేటుకి అమ్ముతున్నారమ్మా? అంటే మామూలు పంటకు ఈ పంటకు డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారమ్మా? అంటే ఏం లేదు సార్, డిఫరెంట్ అయితే ఏం లేదు. దానికన్నా తక్కువగానే అమ్ముతున్నాయి సార్ వాళ్ళు. తక్కువ ఏం లేదు మార్కెట్. మనం పక్కన అమ్ముకునే వాళ్ళు ఏదో 10 రూపాయలు దాచి అమ్ముకుంటారు. మనం మార్కెట్కి అయితే 10 రూపాయలు తక్కువతో పోయి కమిషన్. తిన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే తిన్న తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం టేస్ట్ బాగుంది అట్లా అని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు రైతు బజార్లో ఇది పెడితే అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా. కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచురల్ ఇదే పంట పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా. నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా. ఇది అయినాక సర్టిఫికేషన్, ఇది ఏమిటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం, దానికి ట్రేసబిలిటీ, పలానూరులో పలానా సర్వే నెంబర్లో పలానా రైతు పండించాడు, ఆ రైతు యొక్క డీటెయిల్స్, దీనికి ఎరువు కొట్టలేదు, మందులు కొట్టలేదు, దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్. అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేను వర్కౌట్ చేస్తున్నానమ్మా, చేపిస్తాను. మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు, ఉపయోగపడుతుందమ్మా. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది, తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు. నేను వర్కౌట్ చేస్తాను. చాలా సంతోషం. గుడ్. మీ స్ఫూర్తి. ఆడికి వెళ్ళచ్చు కదా, ఆడికి వెళ్ళి దాటుతాం. చాలా రోజులు అయిపోయి పొలాల్లో తిరిగి. చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సంతోషం. ఇది ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు. అది నాకు కూడా ఒక మంచి అనుభవం. బాగా చేస్తున్నారు. అదేమా కాదు, నాకు కూడా నేర్చుకోవడం, అందరినీ ఒక స్ఫూర్తినివ్వడం. చామంతి ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు? కట్టేసావా? పూల కూర్చొని కుట్టావా? ఓకే. ఇప్పుడు ఏంటమ్మా, ఎక్కడ ఏ కంపెనీ పని చేస్తున్నావు? SCL. ఏమాత్రం ఇస్తున్నారు? 10 lakh ప్యాకేజ్ ఇస్తున్నారు. ఏంటమ్మా ఈ పూలను ఎక్కడ పంపిస్తారమ్మా? చెన్నై పంపిస్తున్నారు. ఏమాత్రం మామూలు రేటు కంటే ఇది ఏమైనా కొంచెం బెటర్గా వస్తుందా? సర్టిఫికేషన్ మార్కెట్ ఒక రోజు ఒక మార్కెట్ ఉంటుంది సార్. ఒక రోజు డే వైజ్ ఉంటుంది. ఒక రోజు 100 పోతుంది, ఒక రోజు 50 పోతుంది, ఒక రోజు 30 పోతుంది. చెప్పలేము సార్. ఇవన్నీ సర్టిఫికేషన్ చేస్తే ఈ దేవాలయాలు కూడా పంపించచ్చు కదా, మనం పంపిస్తాం. ఎక్కువ రేటు కూడా వస్తుంది కదా. దేవుని కూడా ప్రకృతి సేద్యం చేసి పెడితే మంచిదిగా సార్. దేవునికి కూడా బాగుంటుంది, మనకు రైతుకు కూడా లాభం వస్తుంది. ఏమ్మా మీరన్నీ ఎన్ని గంటలు పని చేస్తారు ఈ పూలు కట్ చేయడానికి, కోయడానికి? ఉంటారు. చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే. చాలా బాగా పనిచేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని పంటలు వేశారు ఇక్కడ. పూలు వేశారు, కూరగాయలు వేశారు, పళ్ళు వేశారు. చాలా సంతోషం, చాలా బాగుంది, స్ఫూర్తిదాయకంగా ఉంది. అభినందనలమ్మా, ధన్యవాదాలు.
చాలా బాగా చేస్తున్నారు. రండి. ఆవులకు కూడా పెట్టేవాళ్ళం, మంచిది ఇది. ఎద్దులకు కూడా పెట్టేవాళ్ళం. డ్రిప్పులు సబ్సిడీ ఇచ్చినారు. ఇచ్చిన వాళ్ళకి మాకు పెద్ద మేలు వచ్చింది. దానివల్ల కొంచెం నీట్గా మేలు వచ్చింది సార్. తక్కువ నీళ్లు ఎక్కువ పంట వస్తుంది. ఏంటమ్మా బాగున్నారా? కూరగాయలన్నీ ఇంతలే కూరగాయలన్నీ ఉన్నాయా? ఈ టమోటా అంతా ఇప్పుడు ఇది ఎన్నో పికింగ్ అమ్మా? ఇది ఎన్నో 4వ లాస్ట్కి వచ్చారా? వర్షానికి వర్షానికి దెబ్బతిందమ్మా. ఎప్పుడు మొన్న వర్షం పడిందా? మందులు కొట్టడంలో ఇచ్చిన పింఛన్ లేక నాకు చాలే. ఏమ్మా నేను ఒంటరిదాని, ఎవరు లేరు నాకు. నీకు పింఛన్ రాదా? వచ్చింది 4,000 లెక్క వచ్చింది. 3,000 ఆసుపత్రికి పోతున్నా. నేను కూరేమి అన్నం చూద్దాం, నేను చేసి చెప్తాను. ఒక 2 లక్షలు ఆవిడకి డబ్బులు ఇవ్వండి. నేను కొంత డబ్బులు ఇమ్మన్నామా, బ్యాంకులో పెట్టుకొని చేసుకోను నేను చెప్తాను. ఇంకేంటమ్మా మీరేంటమ్మా ఏంటి చెప్పండి. ఈ పొలం మాదే సార్, ఇది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం సార్. ఫస్ట్ అదేమ్మా మీకేమనిపిస్తా ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే? బాగుంది సార్, బాగానే ఉంది. అంటే లేట్గా అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం దిగుబడి వస్తాం. ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు సెట్ అయిందా? సెట్ అయింది సార్. లేదమ్మా ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లుండాలి, ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది అవి కూడా గైడ్ చేస్తాం. దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం, నేచర్ దీనికంతా కూడా ప్రకృతి సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం, అవన్నీ చేసి దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది. వర్కౌట్ చేద్దాం. పెద్ద సార్ మా ఆయన ఉంటుంది, ఏదైనా ఒక చిన్న పోస్ట్ యూనివర్సిటీలో కానీ చూడండి సార్. చూద్దాం, మాట్లాడదాం. చెప్పా కదా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. మాకు 2 అమ్మాయిలే, ఆస్తులు లేవు ఇప్పుడు అంతా తప్ప. మీ అబ్బాయినా? ఇంకొక ఆయన, మీరు ఇంకొక కుటుంబం. తప్పకుండా మరి మాట్లాడుతుంది, రాసుకోండి. ఒకసారి ఏం చేయాలో చెప్పేసి వీళ్ళందరూ డిమాండ్స్ అండ్ రిక్వెస్ట్ రాసుకోండి. డ్రిప్పులు వచ్చిందని పెద్ద మేలు వచ్చింది సార్ మాకు. నాటు మందులు కొట్టడంలో ఈ మందులు బాగా చేసుకుంటాను. ఇప్పుడు ఉల్లగడ్డలు ముందు ఈ పొలం అయిపోయినాలంటే జలగలు అన్ని తినాలన్నీ చల్లుతాం, తీస్తాము, నీళ్లు కడతాము, పొలం తెచ్చి వచ్చిన వరకు పిల్లలు కొడతాం, మళ్ళీ ఎనవలేరు తోలుతాం సార్. మళ్ళా పొలం పెడతాం. ఎర్రగడ్డలు వేసింది సార్, గుయ్యలు ఉంది అదంతా. ఎర్రగడ్డలు పెట్టి టమాటో వేసింది, 2 ఎర్రగడ్డలు వేసింది. ఎన్ని పంటలు వస్తాయి? 2 పంటలు. జీలగది కాకుండా 2 పంటలు వస్తాయి సార్. 2 పంటలు వస్తాయి. ఎంత చేశారు? చేసాం జీవాలు కన్నా సార్. ఇంట్లో ఎన్ని ఉన్నాయి మనకి? జీవాలు ఉన్నాయి 10 పట్టుకొచ్చుకున్నాయి. తోలుకునే మా వాళ్ళ అంటలో పుట్టి పిల్లలు ఉన్నాయి, ఒక 15, 20 5 దాంట్లో కట్టుకుంటాం సార్. దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది మనకు? ఇప్పుడు మటన్ బాగానే ఉంది కదా? మటన్ రేటు బాగానే ఉంది సార్. రాబోయే రోజులు కూడా ఇంకా పెరుగుతుంది. దాంట్లో ఏమో ఆదాయం ఏమో జబ్బులు రావడంలో కొన్ని గాలి పోయేది జబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకు డీవార్మింగ్ అవన్నీ ఇస్తున్నారు రెగ్యులర్ గా సార్. సప్లై చేస్తారు సార్, అన్ని చేస్తున్నారు. ఇక్కడే పెట్టి తయారు చేస్తున్నారు వీటిని. ఏంటి తమ్ముడు నువ్వేంటి? ఎంబీఏ చేసావు. ఎక్కడ పని చేస్తావు? ముందు బెంగళూరు చేస్తాను నేను, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నావు. కలెక్టర్ గారు ఇట్లా రాసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ భాస్కర్ కాళ్ళు పెట్టి మీరు వర్కౌట్ చేసి ఇక్కడి నుంచి చేస్తాడు, 2 చేస్తూ ఉంటాడు. ఆయన అనుభవాలు కూడా అందరికీ చెప్తూ ఉంటాడు కదా. ఓకే అమ్మా. పట్టుకున్నాను.